లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతోంది. దీంతో రాజకీయ పార్టీల పొత్తులు ఎత్తులపై చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆ జిల్లాలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు ఎవరితో జతకడతాయో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ పొత్తు ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు లెఫ్ట్ పార్టీలు. కలిసి పోటీ చేస్తే అందరికీ కలిసొస్తుందని చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇతర లోక్సభ నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో వామపక్షాలకు ఓటు బ్యాంక్ ఉంది. ఇదే ఇప్పుడు కీలకంగా మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పొత్తు కుదుర్చుకున్నాయి. కొత్తగూడెంలో కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సిపిఐ కూడా సహకరించింది. రెండు పార్టీల మధ్య పొత్తు లాభం చేకూర్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి ప్రయాణం సాగిస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు విషయంపై సిపిఐ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయకపోయినా అక్కడక్కడ జరిగే సభలు, సమావేశాల్లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తోనూ కలిసి ఉంటామన్న మాట నేతల ప్రసంగాల్లో వినిపిస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటిదాకా లోక్సభ ఎన్నికలపై ఎలాంటి చర్చలు జరగలేదు. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమితో కలిసి లోక్సభ ఎన్నికలకు వెళ్లనున్నాయి. 2014 ఖమ్మం లోక్సభ నుంచి కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ పోటీ చేసింది. అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ ఇక్కడ 3వ స్థానంలో నిలిచారు. 2009లో మహబూబాబాద్ నుంచి కూడా సిపిఐ, సిపిఎం మద్దతుతో కుంజా శ్రీనివాసరావు పోటీ చేసి పరాజయం చెందారు. భద్రాచలం లోక్సభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు సిపిఐ అభ్యర్థిగా సోడె రామయ్య టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి లోక్సభకు సిపిఐ పోటీ చేసినా అదృష్టం కలిసి రాలేదు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పార్టీకే మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. సిపిఎం విషయానికి వస్తే గతంలో ఒకసారి టీడీపీ మద్దతుతో ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో భద్రాచలంలో విజయం సాధించింది. అయితే ఆ పార్టీ దెబ్బతిన్న తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడమే తప్ప విజయం దరిదాపుల్లోకి రాలేకపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి సిపిఎం అభ్యర్థిగా బి వెంకట్ పోటీ చేసి 56,000 పైచిలుకు ఓట్లు సాధించారు. గతంలో ఖమ్మం లోక్సభ స్థానాన్ని సిపిఎం పలుమార్లు గెలిచింది. అయితే పార్టీ బలహీనపడడం, పొత్తులు కుదరకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి నష్టపోయింది. ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా గతంతో పోలిస్తే దెబ్బతింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొదట్లో బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి ప్రయాణించేందుకు ప్రయత్నించినా సీట్ల సర్దుబాటు జరగకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి నష్టపోయింది సిపిఎం. కాంగ్రెస్తో పొత్తు కుదురుతుందని, తమకో సీటు ఇస్తారన్న ఆశాభావంతో సిపిఐ ఉంది. కానీ లోక్సభ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అనే విషయంపై ఇంకా సిపిఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. లోక్సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేయడమా లేక ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడమా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సిపిఎం నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.